మన జూబ్లీస్ కూడా ఓడిపోతారు, డిపాజిట్లు కూడా రాకపోయా. అసలు భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా అంటుండ్రు. జూబ్లీస్ ని చూసుకొని దీన్ని క్యాలిక్యులేషన్ చేయరు. కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కాకపోతే కాంగ్రెస్ ఏం గెలవకపోతుంది. నవీన్ యాదవ్ గెలుపది, కాంగ్రెస్ గెలుపు కాదు. అంత రౌడీజం మా దగ్గర లేదన్న. మా ఓటింగ్ శాతం కూడా చాలా పెరిగింది. చిన్న చిన్న గ్రాఫులు పెరగడాన్ని ఆనందంగా ఫీల్ అవుతున్నారా? 55 వెళ్ళి 100 గెలుస్తున్నాం. మేయర్ నేనే 300 స్థానాల్లో 300ల 100 మినిమం గెలుస్తున్నాం. కలవచ్చిందా? రాకపోతే ఏమో 100 గెలిచినట్టు భారతీయ. ఎందుకన్నా మా నాయకత్వం మంచిగా ఉన్నది. రాజేందర్, బండి సంజయ్ గారు గ్రూప్ రాజకీయాలు అవి కొట్లాడుతూనే ఉన్నారు. రోజు పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ కార్యకర్తల కోసం అని ఆలోచిస్తున్నా మీ నాయకత్వం. దేశం కోసం, ధర్మం కోసం ఈ 2 విషయాలు చెప్పుకునే బతికేస్తారా? ఇంకా మా అగ్ర నాయకత్వానికి గౌతమ్ సీట్ గిఫ్ట్ ఇస్తున్నా. ఇది ఎమ్మెల్యే బీఆర్ఎస్, తర్వాత ఇన్ఛార్జ్ కాంగ్రెస్, గెలిచిన చరిత్ర లేదు. రేపు మీ గౌతమ్ నగర్ లో మీరు నిలబడితే ఓట్లు వేస్తారా? బిహారీ బస్తీ అని ఉంటుంది. ఓకే, నార్త్ ఇండియన్ ఓట్స్. నార్త్ ఇండియన్ 100% మా వైపు చూస్తుండు. ఆడ 1 షాట్ గన్ షాట్ అన్ని ఉంటున్నాయి. ఇప్పుడు ఈ బిహారీ ఓట్లు అన్నారు కదా, వాళ్ళు ఓట్లు వేసినంత మాత్రం గెలిచేస్తారా? ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మీకు వేసినా, ఎంపీ ఎలక్షన్ లో మీకు వేసిన. హిందూగా బతకాలంటే బీజేపీ రావాలి. బీజేపీ లేకపోతే రేపు పొద్దున ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే టోపీ లేకపోతే చంపేసే పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి. యువత రెచ్చగొడుతున్నారా? హిందువుల ఓట్లు లేకపోతే ఇట్లా పరిస్థితి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు హిందూ అనే పేరుతో ఓట్లు అడుగుతుంటారు. సో ఏం లేనిది డైరెక్ట్ గా గెలిచేసి అది చేస్తా ఇది చేస్తా అని సినిమా డైలాగ్. తెలంగాణ ఫ్యూచర్ బీజేపీ పార్టీయే. కాన్ఫిడెన్స్ ఉన్నారు 100% కాన్ఫిడెన్స్. ఒక 5-6 మందిని అడిగినా మీ గురించి చెప్తారు. 10 మందిని ఛాయ్ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా పేరు చెప్తారు. అని ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చేటట్లు ఉన్నాయి కదా, గౌతమ్ నగర్ లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని? బీజేపీ. అనిల్ గారికి మా ఓటు అండ్ బీజేపీకి ఇస్తాము. అనిల్ అన్న అని ఉన్నారు, మాకు సపోర్ట్ ఎక్కువ చేస్తారు. 100% బీజేపీ. అనిల్ భయ సమాజ్ సేవ కర్త పూరా బీజేపీ. అనిల్ అట్లా మొత్తం అంటిలో ఉంటాం. సో ఇతనికి కూడా అనుభవం లేనట్టే కాదు, ఎవరైనా కొత్తగా నిలబడ్డా పాత నిలబడ్డా ఒకసారి నిలబడుతున్నాయి కదా, నలుగురికి తెలిసేది 100% వస్తాడు అతడే.